రే మంజు ఏమైందిరా? ఏమరా నువ్వు వచ్చినావు ఇట్లా బషా వస్తురా మాట్లాడుకోదాము. ఏంటిగా నన్ను మాట్లాడిచేద్దరే నాకు జాబ్లే ఏంలే. ఏమి జాబ్ లేకుంటే ఏమిరా? నువ్వు చిన్నప్పుడు నీకు స్నేహితుడురా. అట్లంటే ఎట్లరా? జాబ్ లేనంతా ఎవరు వస్తారా? మా తల్లిదండ్రులే నన్ను వదిలేయరా. అట్లని చెప్పి నేను వదిలేసి అవుతుందరా. చిన్నప్పుడు ఇంకా నా స్నేహితుడు నువ్వు. అందరూ వదిలేయలేదరా. నరేష్ గాడు, సురేష్ గాడు, వినయ్ గాడు వీళ్ళంతా వదిలేయలేదరా. వాళ్ళంతా డబ్బులు నీతో డబ్బులు నింటే వస్తారా? డబ్బులు లేదు కదా ఏంటికి వస్తారో? ఈ కాలం అంతా నేను ప్రతి ఒక్కరికి ఎవరికి నేను మంచి చేసినా కూడా రా అదేమోరా నా పేరులోనే ఉందేమోరా. మంజుని పేరు పెట్టినారు, ఎట్లా పెట్టినారేమో నా పేరు. నేను అందరికీ సహాయమే చేస్తాను రా. ఎందుకంటే నాకే ఇది వస్తా ఉందిరా, వెన్నుపోటు పడతా. ఏం రాజేది భాష నా లైఫే టర్న్ అయిపోయారా. అందరి మాదిరిగా నేను కూడా 5,000కి 10,000కి 20,000కి జాబ్ చేసుకుంటామని నింటే మా ఊళ్ళు సంపాదిస్తామని నింటే దాని కథే ఎట్లా ఉండరా. అందరి ఇంట్లోనే అంటారా? ఏదో సాధిస్తామని పోతానరా. 3 ఏళ్ళ నుంచి ఒకే కష్టం పడతానరా. ఏంది ఈ జాబులు చేయది? మనకంటూ ఒక స్థాయి ఉండాలా, రేపు చెప్పుకోవాలా. నేను ఎట్లా ఈరోజు కష్టాలు పడతానంటే నా బిడ్డ కూడా పడకూడదురా. వాళ్ళు సంతోషంగా ఉండాలా. మనమంటే మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళు మనకి బాధలు ఉంటాయి. మా నాయన ఏం సంపాదించినది వాళ్ళు కూడా ఫీల్ అవుతారా. ఇప్పుడు మనం ఎట్లా బాధపడతాము? మనకు కూడా బాగా డబ్బులు గిబ్బులు నింటే మనం ఎట్లా నింటాము. ఎన్నో ఆశలు రా, కానీ తీర్చుకోవాలంటే కాలాదరా. ఏం చేయాలి? ఎన్ని రోజులు కష్టపడతాం చెప్పాలా నువ్వే. ఏదన్నా మనకంటూ ఒకటి ఏదో ఒకటి సాధిస్తే ఏదో ఒకటి నాకు ఇష్టం లేని పెళ్లి ఇష్టం లేని కాపురం నిలవరా. ఈ కాలము ఏదో సాధించాలని అనుకుంటాను, మనసే ప్రశాంతమే లేదురా. రేపు బష ఏం చేయదురా. ఎందుకు పుడుతున్నాయి నా మీద నాకే అసహ్యం అవుతుందిరా. నా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తారా. ఏమే 20,000 అంటాడు, 20,000 వచ్చేవాడు 40,000 చెప్తాడు. మా వాళ్ళు వచ్చిందా, మా ఇంట్లో మా అమ్మ మా ఆయన వచ్చిందా, నీ స్నేహితులంతా ఏందిరా 20,000 40,000 సంపాదిస్తారంటారు. ఏందోరా వాళ్ళకి ఎట్లా నచ్చిందో ఏమో ఆ లైఫ్ అట్లే వాళ్ళు కొనసాగిస్తున్నారు. నేను వేరేతో జాబ్ చేస్తా అంటారు, నేను చేయలేదని చెప్పలేదు. నాకు ఇష్టమే లేదురా ఆ జాబ్ చేయాలని, ఇష్టమే లేదురా. ఏదో సాధించాలా అని చెప్పి ఆ పట్టుతో నాకు ఉండే జాబ్ వదులుకొని ఏం చేయది దిక్కే తెల్లదురా భాష. నువ్వెందుకురా వస్తురా రే? ఎవర్రా వస్తారు? ఒక పేలూరు అంతాకి ఎవర్రా వస్తారు? ఏమ్రా భాష చెప్పరా? జాబ్ చేస్తాను బాగుంది ఇప్పుడు జాబు. నీకున్నట్లు నాకే ఉన్నాయి. నాకు అదేమోరా ఇష్టం లేని చేయదని కాలాదరా. నాకు ఏదో ఇదిరా, ఏదో సాధించాలా అని ఉన్నాను. మీరు ఎట్లా ఒకటి ఉండిపోతారులేరా. ఏముండదు, నీకున్నట్లు నాకే ఉన్నాయి ప్రాబ్లము. కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా సంపాదించే ఊరుకునేరా. అందరు ఇంట్లోనే అంతేరా, సంపాదించే ఊరుకునేదా? తల్లిదండ్రులు కూడా సంపాదించుకుంటే ఎవరు చూడరా. ఇంట్లో అన్నాలే, తమ్ముడులే, అక్కలే, చెల్లెలు ఎవరు లేరురా. డబ్బులు సంపాదిస్తా ఉంటే ఎన్ని మోసాలన్నా చేయి, ఎన్ని కుట్రలన్నా చేయరా. డబ్బులు సంపాదించే వాళ్ళ చేతికి ఇస్తా ఉంటే మనంత మంచి వాళ్ళు లేదురా. న్యాయంగా నిజాయితీగా పోయానికి ఎప్పుడు ఇదే కష్టాలేరా. ఊరికే నా పేరు మంజు అది ఎట్లా బెటరేమో కానీ మంచి పనులు చూస్తా కానీ నాకే అంతా వెన్నుపోటారా. అసలు ఎప్పటికీ డబ్బులు ఉంటుందేరా. నేను అదేరా ఒకటి అడిగేది, ఎవరున్నా కానీ డబ్బులు ఎన్నాళ్ళు ఉండదురా. మనం చచ్చిపోయినా కూడా మలతాడు కూడా మనం ఎత్తుకో, ఉంగరాలు చేతి నుంచి ఉంగరాలు, మెల్ల సైన్లు, నాకు ఇంత డబ్బులు ఉంది, అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉంది, నాకు ఎట్లు జరుగుతుంది అంటారు. కానీ చచ్చిపోయినప్పుడు ఎవరు ఎత్తుకోమాతారా? 6 అడుగులు గుంతరా, మలతాడు కూడా ఉండదురా. కోటీసులు చచ్చిపోయినా అదే ఇదే, పేదోడు చచ్చిపోయినా ఇదే, మన మధ్య తరగతి చచ్చిపోయినా కూడా ఇదే కదరా. ఎందుకు దానికి చూసి ఇదే ఎదురే. నాకు అదేరా బాధ అయ్యేది. బతుకుతానే బతుకు కూడా ఒక అర్థం అనేది ఉండాలిరా. ఏం సాధించినావు అంటే ఏం సాధించిన అందరి మాదిరిగా పోయేది, సాయంత్రం వచ్చేది, 600 700 తీసుకునేది, సంసారం జరుపుకుంటా ఉంటే ఎప్పటికీ అట్లే ఉంటే మన బిడ్డలేమవుతారా. మనం ఏమన్నా ఈరోజు ఒక మిట్టు ముందర కేసు పోతా ఉంటే వాళ్ళు రుచిదిగా ఉంటారు. మన మాదిరిగా ట్రగుల్స్ పడరా వాళ్ళు. 2 ఏళ్ళలో పెళ్లి చేసుకోవాలరా. జాబ్లే 25 ఏళ్ళరా నాకు ఇప్పుడు. దిక్కే తెల్లదురా. సాధిస్తే 2 సంవత్సరాలనే సాధించాలరా ఏదన్నా కానీ. ఇంట్లో వాళ్ళు ఎన్నన్నా అనుకోనిలే,
వాళ్ళు అనుకునేదాన్ని కూడా ఒక అర్థం ఉందిరా నా మీద. నీకు కూడా ఉండే వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారా, అందరూ నేను పనికి పండే వాళ్ళంతా 20,000 ఇచ్చా 40,000 ఇస్తున్నారు అని చెప్పుకుంటా అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. నాకు కూడా కొడుకున్నాడే, వాడు కూడా జాబ్ చేస్తావు కాబట్టి 20,000 ఇచ్చినా కూడా 40,000 చెప్తాను. చెప్తారా వాళ్ళు, అదేరా బాధపడేది. నాకు కొడుకున్నాడే, వాడు 10,000 ఎన్నేలే ఏమి సంపాదిస్తుంటే 10,000 కానీ 5,000 కానీ ఎన్నేలే జాబ్ చేస్తున్న పేరు ఉంటే వాళ్ళకి ఎంతో ఇదిరా, సంతోషంగా ఉంటారా. నా వల్ల వాళ్ళకి అది కూడా లేకుండా బాయిరా. నాకు మనసు అంతే లేదురా, ఏదో సాధించాలని కసితోనే ఉన్నాను రా. ఒకటంటే ఒకటి చిన్నప్పటి నుంచి రా, ఒకటంటే ఒకటి జరగనే లేదురా. ఏమేమో చేయాలనుకుంటాను, ఏమేమో కావాలనుకుంటే అదంతా బాయిరా. ఉన్నాక ఏదో ఒకటి సాధించాలరా. 25 ఏళ్ళు నాకు ఇప్పుడు, నాకు 27 ఏళ్ళ లోపల ఏదో ఒకటి సాధించాలరా. లేకుంటే మా తల్లిదండ్రులు చెప్పినట్లే ఏదో ఒకటి చిన్నది ఏదో అంతా ఉండేసి 5,000 కానీ 10,000 కానీ ఏదో జాబ్ చేసుకుని గమ్మున ఉండిపోదామని నేను అనిపిస్తుందిరా. ఏం ద్వారా ఈ కాలం అంతా అట్లే ఉందిరా. ప్రతి ఒక్కరికి మంచి చేస్తానురా. నా తాకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మంచి అయినవర్రా. 10 రూపాయలు ఉంటే నాతో 5 రూపాయలన్నా ఇస్తా ఉంటా. అట్లాంటిది ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఇయ్యర్రా. ఫోన్ చేస్తే ఫోనే ఎత్తారా. గమ్మున ఫోన్ కూడా పక్కన పెట్టాయినా చూడరా. చేసి 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 ఏదన్నా జాబ్ ఉంటే చెప్పండి రా, చేసుకుంటాను ఉంటే. నీ వల్ల అయ్యాలదరా, వాళ్ళ ఏదో నా వల్ల అయ్యాలదరా చెప్పరా. నేను చేసినవాడే కదా, జాబులు చేసినవాడే కదరా. ఇంకేది వెళ్ళాదరా భాష, ఏం చేసేదిరా. ఎవరు రారా, నువ్వు ఒకడేరా నన్ను నమ్మొచ్చేది. అది ఏం నచ్చిందో ఏమో రా అప్ప నీకు రే. నేను ఏమి ఇచ్చింటాడరా నీకు, నువ్వు నన్ను అట్లా వస్తావు చెప్పరా. ఏం లేదు కాదురా, చిన్నప్పటి నుంచి స్నేహితుడు, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మంచోడు నాన్న వచ్చినారా. నేను ఈ కాలం మంచి పనికి రాదురా, మంచి పనికి రాదురా. మంచి ఎప్పుడు కానీ డబ్బులు సంపాదించాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, మంచికి ఎప్పుడు కానీ బాగుద్దురా. మంచి కాలం లేదు, అర్థమవుతుందా. మనకి ఇది లేదు కదరా, ఇది లేని దానికేరా మనం ఈ గీత, నేను ఈ గీతలో ఉండేది. నువ్వన్నా ఏదో జాబ్ చేసుకుంటున్నావురా, పాపం నా మాత్రం నువ్వు కూడా ఉండొద్దురా, ఏదో ఒకటి చేసుకుంటున్నావు. ఏదేదో సాధించాలని నా కోరిక. ఆ దేవుడు నన్ను కన్నెత్తే చూడదురా. ఏం చేయదు ఏమో దిక్కే తెలదరా. ఆలోచించి ఆలోచించి మైండే చెడిపోతా ఉందిరా.